హాయ్ అందరికీ వెల్కమ్ టు డే 14 ఆఫ్ 15 డేస్ ఛాలెంజ్. లాస్ట్ డేకి వచ్చేసాము. ఇంకొక వీడియోనే సో కంప్లీట్గా 15 డేస్ ఛాలెంజ్ అయిపోతుంది. కొత్త వాళ్ళు నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 50-60% అన్న ఇంప్రూవ్మెంట్ అవుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక వీడియో. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఎవరైతే టు డూ లిస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు డే 1 నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో మనం లేట్ చేయకుండా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి అయితే వెళ్ళిపోదాము. సారీ, ఎవరు ఏమీ అనుకోకండి, కొంచెం ట్రైపాడ్ అనేది సరిగ్గా లేదు, అందుకని నేను బై హ్యాండే ఫోన్ని పట్టుకున్నాను అనమాట. కొంచెం మీరు ఈ డిస్టర్బెన్సెస్ని ఇగ్నోర్ చేయండి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు ఏం చేస్తారు అంటే, ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, సో రివైజ్ చేయండి అనమాట. స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్ వాల్యూస్ అన్నీ కూడా. సో అండ్ ఆ తర్వాత ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి గైడ్లీలో. ఎందుకు నేను మాక్ టెస్ట్ అడుగుతున్నానంటే, మనం ఈ 15 డేస్ ఛాలెంజ్ లాస్ట్లోకి వచ్చినప్పుడు, అంటే ఎండ్కి వస్తున్నప్పుడు మీరు ఇన్ని రోజులు నేర్చుకున్నది ఎంత స్పీడ్గా అటెంప్ట్ చేయగలుగుతున్నారు అని తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈరోజు టు డూ లిస్ట్లో ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయమని చెప్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ మీరు టేబుల్ డిఐ అనేది ఒక 3 సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 3 సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కొంచెం చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఈరోజు అర్థమెటిక్లో మీరు టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటారు. ఐ థింక్ టైమ్ అండ్ వర్క్ కూడా నా నోట్బుక్లో ఉండింది, దాన్ని నేను రెడీ చేస్తున్నాను. సో 1 by 1 టెలిగ్రామ్, సారీ అండి, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి టెలిగ్రామ్ ఓపెన్ అవ్వట్లేదు, బట్ ఏదో ఇష్యూ ఉంది అని అంటున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను పంపించడానికి ట్రై చేస్తాను, బట్ అది రికవరీ అవుతుందో కూడా నాకు తెలీదు. సో అర్థమెటిక్లో మీరు ఈరోజు టైమ్ అండ్ వర్క్ నేర్చుకోండి. బట్ టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ టైం వినేటటువంటి వాళ్ళు ఎక్కడ వినాలో తెలుసు కదా. సో శ్రీధర్ సిసి ఛానల్స్లో టైమ్ అండ్ వర్క్ బేసిక్ క్లాస్ ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీకు ఫస్ట్ టైము ఈ చాప్టర్ తెలీదు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే, శ్రీధర్ సిసి ఛానల్ ఓపెన్ చేయండి. టైమ్ అండ్ వర్క్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టాపిక్ వినండి. అసలు బేసిక్కే రాదు అన్నప్పుడు. ఎందుకు ఈ టైమ్ అండ్ వర్క్ చెప్తున్నానంటే, టైమ్ అండ్ డిస్టెన్సెస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, లేకపోతే ట్రైన్స్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా టైం బేస్డ్ మీదే ఉంటాయన్నమాట. అందుకని ఈ టాపిక్ చెప్తున్నాను. ఈ టాపిక్ ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేర్చుకునేవాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ మాకు ఆ చాప్టర్ ఆల్రెడీ వచ్చు అనేటటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, కెరీర్ డిఫైనర్ ఛానల్లో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి కంప్లీట్ చాప్టర్ ఉంటుంది. అంటే కంప్లీట్ చాప్టర్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రకాల టైప్స్లో, అంటే ఇప్పుడు మిస్సింగ్ పర్సన్ కానీ, లేకపోతే 2-3 కలిసి చేసే పని కానీ, లేకపోతే ఒకళ్ళు వదిలేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎలా కంప్లీట్ చేస్తారు అని కానీ, అలా బేసిక్ పర్సన్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. మీరు ఒక్కసారి కూడా ఈ క్లాస్ వినండి. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే, ఎప్పుడు బిగినింగ్లో నేర్చుకునేటప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ టెలిగ్రామ్ కనుక వర్క్ చేస్తే నేను ఈ చాప్టర్ కూడా పంపిస్తాను. ఓకే, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈరోజు రాంగ్ నెంబర్ సిరీస్ అనమాట. రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చేసి మీరు ఈరోజు 20 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీధర్ సిసి ఛానల్స్లో ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి తెలుగులో. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ప్లేలిస్ట్ కనిపిస్తున్నాయి కదా. సో ప్లేలిస్ట్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్లీ ఇందులో ఇంకా ప్లేలిస్ట్ విజిబుల్ అవ్వట్లేదు, కానీ మీరు ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్ లెవెల్లో పేపర్స్ అనమాట. ఇది అర్థమెటిక్, ఇవన్నీ కూడా రీజనింగ్, సారీ సో ఇవన్నీ కూడా రీజనింగ్కి రిలేటెడ్ అనమాట. సో మీరు కావాలనుకున్నప్పుడు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. సో తెలుగులో అర్థం అవడానికి అనమాట. బందే తడి 1 నిమిషం. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. సో ఈరోజు రీజనింగ్ ఎబిలిటీలో నేను 30 క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయండి. మనము ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ టు డూ లిస్ట్ చేసినప్పుడు సిల్లాజియమ్స్లో రివర్స్ సిల్లాజియమ్స్ అని కూడా అడుగుతారు. వాటిని ఎలా చేయాలి అంటే, నేను ఫస్ట్ కూడా ఎప్పుడు మీరు ఈ క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి, లేకపోతే ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. వాటికి సంబంధించిన క్లాసెస్ డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాతనే మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని చెప్తా. సో సిల్లాజియమ్స్ అయిపోయిన తర్వాత మీరు రెక్టాంగులర్ సీటింగ్ పజిల్స్ అనేటటువంటివి చేసుకోండి. సో ఈ రెక్టాంగులర్ పజిల్స్ అనేటటువంటివి ప్రతి ఎగ్జామ్స్లో వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఒక 3 సెట్స్ అనేటటువంటివి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషను, ఇందాక చెప్పాను కదా వీడియోలో. సో శ్రీధర్ సిసి సంబంధించి మీరు రీజనింగ్ పేపర్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే నాకు స్టార్టింగ్లో
హిందీ ఛానల్స్ అర్థం కానప్పుడు నాకు రీజనింగ్ అంతా కూడా మా హస్బెండే నేర్పించారు. సో, తను చేస్తారనమాట. సో, తన నుంచే నేర్చుకున్నాను. నార్మల్‌గా నేను ఇంకా ఎక్స్‌ప్లనేషన్ పేపర్స్ వినాలి, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ వినాలి అన్నప్పుడు, అంటే ఒక టీచర్‌ని ఫాలో అవ్వాలనుకున్నప్పుడు నేను ఈ ఛానల్‌లోనే తెలుగు అన్నీ కూడా కంప్లీట్ చేసేసా. ఆ తర్వాత ఇప్పుడు అప్డేటెడ్ క్లాసెస్ ఏదైనా ఉంటే వింటున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అనేటటువంటిది ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసిందే ఏంటి అనేటటువంటి తెలియాలి అంటే సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసి 3 సెట్స్ చేయండి. ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్స్లో నేను పీడిఎఫ్ పంపించే ఉంటాను, ఆల్రెడీ పంపించాను. మీరు ఆ రోజు టు డూ లిస్ట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అవ్వట్లేదు టెలిగ్రామ్, మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటే కనుక అదొకసారి ప్రాక్టీస్ చేయండి. అందులో మిగిలిపోయిన ఏవైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రతిరోజులాగానే ఎడిటోరియల్ అనేటటువంటిది వినండి. ఈరోజు మార్నింగ్ అంటే మీరు ఈ వీడియో చూసేటప్పటికి దీనికంటే ముందు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశా. అందులో ఎడిటోరియల్ చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్సే కాకుండా మనకి తెలియని పదాలు, మనకు తెలియని వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్స్ ఎలా ఇస్తే దాని అర్థం మారుతుంది కూడా నేను ఎలా రాసుకున్నానో చూపించాను. ఒక 30 సెకండ్స్ వీడియో ఉంటుంది. దాన్ని ఒకసారి చూస్తే కొత్త వాళ్ళు అసలు ఎలా రాసుకోవాలని కూడా మీకు అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే వొకాబులరీ రివిజన్ చేయండి నైట్ మర్చిపోకుండా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మాక్ టెస్ట్లో కానీ, లేకపోతే ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న టెస్ట్ సిరీస్లో కానీ సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటారు. ఫ్రీగా కావాలంటే మీకు 2 చెప్తున్నా చూడండి. ఒకటి గైడ్లీ, రెండోది స్మార్ట్ క్రీడా. ఇందులో ఫ్రీగా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. సారీ, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంది, ఇగ్నోర్ చేసుకోండి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి ఈ 2 వాటిలో మీరు క్విజెస్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అసలు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ టాపిక్కే తెలియనటువంటి వాళ్ళు ఫస్ట్ టైం వినాలి. అది ఎక్కడ వినాలో మీకు నేను చూపిస్తాను. సో, ఒకసారి ఈ థంబ్నెయిల్ చూడండి. సో, స్టడీ క్విక్ బై వరుణ్ చిత్రే సార్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో హౌ టు సాల్వ్ పారాజంబుల్స్ ఫస్ట్, అంటే అసలు ఈ రీఅరేంజ్మెంట్ పారాజంబుల్స్ అనేటటువంటివి ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. 2 hours క్లాస్ అనమాట. దీన్ని మీరు ఎట్ ఎ టైం చూడొచ్చు, లేకపోతే డివైడ్ చేసుకొని కూడా చూడొచ్చు. బట్ అర్థం కాని వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అని మీరు ఒకసారి ఈ క్లాసెస్ విని తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత ఇంకా అడిషనల్గా క్లాస్ వినాలి అనుకుంటే నిమిష బన్సల్ మ్యామ్కి సంబంధించిన ఒక క్లాస్ ఉండింది ఒక 1 month బిఫోర్, అది కూడా మీరు ఒకసారి వినండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత 120 రూల్స్లో 5 సెట్స్ అనేటటువంటివి ప్రతిసారి చేస్తున్నాం కదా, ఈరోజు కూడా మీరు 5 సెట్స్ అనేటటువంటివి చేయండి అనమాట 120 రూల్స్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీరు క్లాస్ అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే క్విజెస్ అటెంప్ట్ చేయండి. తెలియని వాళ్ళు ఈ క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీరు క్విజెస్ని అటెంప్ట్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ టు డూ లిస్ట్లో కాకపోయినా తర్వాత అయినా సరే క్విజెస్ అటెంప్ట్ చేయండి. ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉన్నాయి, క్విజెస్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఒక సెక్షనల్ మాక్ ఇవ్వండి. మీరు ఏం చేస్తారంటే సెక్షనల్ మాక్ అన్నా ఇవ్వండి, లేదు అంటే అడ్డా 247లో ఇంగ్లీష్ మాక్ టెస్ట్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ వినండి. కింజల్ మ్యామ్ చెప్తారు. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, ఇది బోర్గా తీసుకోకండి. రీజనింగ్ కానీ క్వాంట్ కానీ మనకి కొంచెం ఎంతో కొంత అర్థం అవుతుంది. కానీ ఇంగ్లీష్ అనేది నేర్చుకుని పక్కన పెట్టడమే కాకుండా అసలు ఎగ్జామ్ ఓరియంటెడ్ లెవెల్లో యాక్చువల్గా ఎలా పేపర్ వస్తుంది అని ఎక్స్ప్లెనేషన్స్ అనేటటువంటివి వినాలి. వింటేనే దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని నేనేం ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రాక్టీస్ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు ముందు మీరు క్లాసెస్ వినొచ్చు, పర్వాలేదు. ఓకే, అడ్డా 247లో. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, జీకేకి సంబంధించిన డైలీ అప్డేట్ చదువుకోండి. అండ్ ఆ తర్వాత నిన్న జరిగినటువంటి జీకే మీరు ఏదైతే చదివి ఉంటారో దానికి సంబంధించి మీరు క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి. మీరు క్విజెస్ అంటే ఏ వెబ్సైట్ ఫాలో అవుతారో వాళ్ళని ఫాలో అవ్వండి. చాలామందికి అసలు ఎలాంటి వెబ్సైట్స్ అని అడుగుతున్నారు. ఎఫైర్స్ క్లౌడ్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, గైడ్లీ కానీ, అపరిచిత్ వారియర్స్ కానీ, ఆలివ్ బోర్డ్ కానీ, బ్యాంకర్స్ అడ్డా కానీ, ఎగ్జామ్ జీనియస్ కానీ, ఇవన్నీ కూడా జీకేకి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి వెబ్సైట్స్ అనమాట, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఈరోజు మీరు ఏం చేస్తారంటే వీడియో లెక్చర్స్ వినాలి. అది ఒకటి ఏప్రిల్ మంత్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అని ఎఫ్ఐస్ క్లౌడ్లో ఉంటాయి, వినండి. 1 hour 2 hours అలా క్లాస్ ఉంటుంది. ఈ లెక్చర్ అనేటటువంటిది వినండి ఎక్కడ, ఎఫ్ఐస్ క్లౌడ్లో.
నెక్స్ట్ వచ్చేసి మేకి సంబంధించిన మీరు ఒక ఫస్ట్ వీక్ అటెంప్ట్ చేయండి. లేదు మీకు అటెంప్ట్ చేయడానికి క్విజ్ లేకపోయినా కూడా దీన్ని కూడా మీరు లెక్చర్స్ వినండి. ఇది కూడా ఎఫ్ఐఎస్ క్లౌడ్లో వినండి, చాలా బాగుంటుంది. వితిన్ 1 అవర్ క్లాస్లో అన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఈరోజు బ్యాంకింగ్లో నేను కొన్ని స్కీమ్స్ ఇచ్చా, చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనమాట. సో ముద్రా యోజన, PMJDY అంటే జన్ధన్ యోజన, PMJGBY అండ్ APY అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ ఎన్ని ఎగ్జామ్స్ అయినా, ఇది ఎంత ఓల్డ్ స్కీమ్స్ అయినా కానీ వాటి గురించి అడుగుతారనమాట. ఇది ఈ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రిలిమ్స్ మాక్ ఇవ్వండి, అయిపోవచ్చింది. రేపుతో లాస్ట్ ఒక ప్రిలిమ్స్ మాక్. మీరు ఇన్ని మార్క్స్ రాసి ఉంటారు కదా, ప్రతి మాక్ నుంచి 15 డే టు డూ లిస్ట్లో రాసినటువంటి మాక్ వరకు మీకేమైనా డిఫరెన్స్ తెలిసిందా, స్కోర్ ఏదైనా పెరిగిందా అనేది మీరు టెస్ట్ చేసుకోండి అనమాట. ఓకే, ఇది కంప్లీట్గా 15 డేస్ ఛాలెంజ్లో డే 14. మళ్ళీ చెప్తున్నా, రోజు ఉండే టు డూ లిస్టే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఒక టు డూ లిస్ట్ అనేటటువంటిది అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ బ్రేక్ లేకుండా ప్రతిదాన్ని టచ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడమే, అంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే ఈ టు డూ లిస్ట్. చాలామంది మేము ఎలా టు డూ లిస్ట్ ప్రాక్టీస్ చేయాలని అడుగుతున్నారు. మీరు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు మీకున్నటువంటి టైంలో మీకున్నటువంటి సబ్జెక్ట్ వీక్ ఏంటి, స్ట్రాంగ్ ఏంటి, మీరు ఒక టైం టేబుల్ మీరు కూడా రాసుకోవచ్చు. దాని గురించి కంప్లీట్గా చెప్తాను. ఇది ఈరోజు డే 14 వీడియో అనమాట. సో మీలో ఎంతమంది డే 13 టు డూ లిస్ట్ వరకు విన్నారు, ప్రాక్టీస్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీరు డే 14 కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంప్లీట్ చేస్తారని హెల్ప్ చేస్తున్నాను. రేపు లాస్ట్ వీడియో డే 15 డేస్ ఛాలెంజ్లో లాస్ట్కి వచ్చాం. నేను తీసుకున్నటువంటి ఛాలెంజ్ పూర్తి చేశాను. నన్ను ఒకరు ఛాలెంజ్ చేశారు, మీరు మధ్యలో వదిలేయకూడదు, కంప్లీట్ చేయాలి అని చెప్పి. సో నేను 15 డేస్ని యాక్చువల్లీ ఈ 15 డేస్ వీడియోస్ మధ్యలో పోస్ట్ చేస్తున్నప్పుడు పవర్ సప్లై కానీ, లేకపోతే నాకు ఉన్నటువంటి వర్క్ కానీ, పక్కన చిన్నపిల్లల డిస్టర్బెన్సెస్ కానీ చాలా ఉన్నాయి. అయినా కూడా అట్లీస్ట్ మీకు నేను చెప్పే మాటల్లో డిస్టర్బెన్సెస్ ఉన్న ఈ కంటెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తారు అని నేను చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎంత ఇందులో స్ట్రగుల్స్ ఏముందని అనిపించవచ్చు, కానీ చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటాయి. వీడియో ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, వైఫై ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, పవర్ సప్లై లేకపోవచ్చు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాటిని నేను ఎంతో కొంత బీట్ చేసుకొని కూడా నేను ఈ వీడియో కంప్లీట్ చేశాను. రేపు లాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.